రీసెంట్ గా అల్లు అరవింద్ గారిని కూడా చూసానండి. యెస్. ఏంటి అసలు ఏం జరిగింది? అంటే వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ఆర్నమెంట్స్ అవసరం ఉండేది. నేను అవి చేసేయడం జరిగింది. చిన్న చిన్నవి కావచ్చు, పెద్ద పెద్దవి కావచ్చు. అది చెప్పడం కాగానే అల్లు అరవింద్ గారిని కలవడం, ఆయన పెద్దాయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఆయన నాతో ఇలా ఉండాలి నాన్న, ఇలా ఉంటే బాగుంటది లైఫ్, ఇలా కష్టపడాలి అని చెప్పడం ఓకే. నేను మర్చిపోలేను. చిరంజీవి గారు కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఆయనకు నాకు కళ ఏంటో చూపించాను. అవునండి. ఇండస్ట్రీలోనే ఒక అత్యంత గొప్ప వ్యక్తి చిరంజీవి గారు అనుకుంటాను. అతనే గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి నిజంగా నేను చూస్తే దండం పెట్టాలనిపించిన వ్యక్తి ఆయన. ఆయన వ్యక్తిత్వం అలాంటి గొప్ప వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తి కూడా నా కళను మెచ్చుకొని నవీన్ ఇలా చేస్తా ఉంటే చాలా పైకొచ్చే అవకాశం ఉంటది. ఆయన గారు ఇచ్చిన ఆశీర్వాదం ఏమో ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న వందల మంది డైరెక్టర్స్ కావచ్చు, మీరు దిల్ రాజు గారిని కూడా నా ఇన్‌స్టాగ్రామ్ వీడియో చూడొచ్చు. అవును. దిల్ రాజు గారిని కూడా ఇలా చూసాను. ఎంతమంది చెప్పుకుంటూ పోతే అంతమంది నా క్లయింట్స్‌గా ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అత్యంత చిన్న స్థాయి నుండి అంటే ఒకప్పుడు సినిమా చూద్దాం అనుకుంటేనే కింద అప్పుడు మీకు గుర్తుందో లేదో మా ఏజ్‌లో బెంచ్‌లు ఉండేవి ఊర్లో. ఓకే. ఆ బెంచ్ టికెట్ తీసుకోవడం కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఈరోజు అలాంటి సినిమాలు తీసే పెద్ద పెద్ద డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న ఫేమస్ యాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ నవీన్ గోల్డ్ మీరు మా ఇంట్లో ఆర్నమెంట్ లాగా ఉండండి, మీరు మా ఇంట్లో ఆర్నమెంట్ చేయండి అంటే ఆనందం ఇంకేం చాలా కావాలి. సంతోషం అది నిజంగా. నేను డబ్బుల కన్నా ఎక్కువగా ఎదుటి వాళ్ళ సంతృప్తిని ఇష్టపడతాను. ఓకే. చిన్న స్థాయి నుంచి వచ్చాను. అంటే ఒక ₹100 తెలియని స్థాయి నుంచి ఈ రోజు 100 మందికి ఉపాధి కల్పించే స్థాయికి వచ్చాను. డబ్బులంటే నాకు మమకారం. ఇప్పుడు కూడా చెప్తున్నాను మీడియా సాక్షిగా, డబ్బులంటే మమకారం లేదు. నాకు వేరే వాళ్ళు సంతోషం, వాళ్ళ చిరునవ్వు నుంచి వచ్చే మాటలు అవి నేను ఆస్తిగా భావిస్తా. సో ఇంత చిన్న షాప్ లో ఇంతమంది కస్టమర్స్ ని సంపాదించుకున్నారు. Yes. సాధారణ కస్టమర్స్ ఏంటి, సెలబ్రిటీస్, ఇంటర్నేషనల్ క్లయింట్స్ కూడా ఉన్నారు. బట్ ఎక్కడ చూసినా మీరు 10% ఆఫ్ వేస్టేజే ఇస్తున్నారు. అవును. సో అండ్ అలాగే డైమండ్స్ మీద ఖర్చు పెట్టద్దు, కుందన్స్ మీద ఖర్చు పెట్టద్దు, ఇలా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ మీరు క్లయింట్స్ కి అయితే ఇచ్చేస్తున్నారు. అవును. సో మరి మీకు చుట్టూ ఉన్న మార్కెట్ నుంచి లైక్ బెదిరింపు కాల్స్ కానీ ఏం రాలేదా? బెదిరింపు కాల్స్ అని ఏం రాలేదు కానీ నాకు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మేము ఇన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి చేస్తున్నాం కదా, మీరు చెప్పే మాటలు చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు, దానివల్ల మా బిజినెస్కి కాస్త ఎఫెక్ట్ పడచ్చేమో, మీరు కాస్త అలాంటి మాటలు చెప్పకపోతే బాగుంటుంది, కస్టమర్కి ఎందుకు ఎడ్యుకేట్ చేయాలి, మన వ్యాపారం చేస్తూ పోవాలి కదని కొంతమంది నాకు చెప్పారు. అయినా నేను దాన్ని పట్టించుకోలేదు. ఓకే. మనం మంచి చేస్తే ఒక 10 మందికి మనము వ్యతిరేకంగా ఉండొచ్చేమో, కొన్ని వేల మందికి మనం పాజిటివ్ ఉన్నప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ మనం కాపాడుతాను నమ్మకంతో నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికి చెప్తాను, సాధ్యమైనంత వరకు కస్టమర్స్కి అంటే నా కుటుంబంలో అని ఫీల్ అవుతాను నేను కస్టమర్స్ అందరూ కూడా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఏదైతే బాగుంటుందో దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను వ్యాపారం చేయడానికి డబ్బులు సంపాదించుకుని వ్యాపారం చేయట్లేదు. నా యొక్క తెలివిని, నా యొక్క ఆర్ట్‌ని ఈ సమాజానికి చూపిద్దామన్న ఆసక్తితో పనిచేస్తున్న వ్యక్తిని. బెదిరింపు కాల్స్ వచ్చినా వాళ్ళు నాకు చెప్పినా చిరునవ్వుతో స్వీకరించి వాళ్ళ పని వాళ్ళు చేసుకోమని చెప్తాను. నా పని చేస్తూ ఉంటాను. ఈ మధ్యన లైట్ వెయిట్ అనే జ్యువెలరీ ట్రెండింగ్ లో ఉంది. అవును. రీసెంట్ గా మీ ఇన్స్టాలో చూసాను, ఒక 75 గ్రామ్స్ వెయిట్ ఉన్న బ్యాంగిల్స్ ని, నక్షి మోడల్ ఆఫ్ బ్యాంగిల్స్, దాన్ని మీరు 30 నుంచి 35 గ్రామ్స్ లో చేస్తున్నారంట. Yes. అది నిజంగా పాసిబుల్ అండి? పాసిబుల్. బట్ ఎలా పాసిబుల్ అసలు? ఇప్పుడు ఇంతకుముందు టెక్నాలజీ లేదు. పేపర్ కాస్టింగ్ అని కొన్ని మిషన్స్ వచ్చాయి. ఇంతకుముందు మనం నక్షి అనే దాన్ని కొట్టాలి అంటే ఒక పెద్ద స్వర్ణకారుడు అయి ఉండి మందమైన రేకు పైన కొడితే మాత్రమే ఆ డిజైన్ వచ్చేది. ఇప్పుడు అంత నానో టెక్నాలజీని ఉపయోగించి కొన్ని కంప్యూటర్స్ మిషన్స్ వచ్చాయి. దానివల్ల ఆ యొక్క రేకుని చాలా పల్చగా మార్చి చేయడానికి కూడా అవకాశం ఉంది. ఓకే. 80% సిస్టమ్ మాత్రమే డిజైన్ చేస్తుంది దాన్ని. 20% హ్యాండ్ మేడ్ ఉంటుంది. ఇంతకుముందు 80% హ్యాండ్ మేడ్ ఉండి 20% మాత్రమే సిస్టమ్ చేసేది. ఓకే. ఇప్పుడు అది అపోజిట్ గా మారింది కాబట్టి అలా చేయడానికి అవకాశం ఉంది. బట్ నేను చెప్తాను, ఇది డబ్బులు లేకుండా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండే వాళ్ళకి మాత్రమే ఇలా తీసుకునే ప్రయత్నం చేయండి. కొంత లైట్ వెయిట్ తీసుకున్నప్పటికీ లాంగ్ లైఫ్ వస్తాయని అనుకోకూడదు. అప్పుడప్పుడు బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది, సర్వీస్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే నా దగ్గర బంగారం లేదు, మా తల్లిదండ్రులకు కాస్త ఇబ్బంది అవుతుందేమో అనుకున్నప్పుడు మాత్రమే లైట్ వెయిట్కి వెళ్ళండి. లేదు నాకు డబ్బులు ఉన్నవి నేను బేర్ చేయగలుగుతానంటే స్టాండర్డ్ బరువు ఉన్న ఆర్నమెంట్ చేయించుకోవడం ద్వారా మీకు అది ఫ్యూచర్లో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. రైట్. ఇప్పుడు బయట మార్కెట్ లో ప్రస్తుతం గోల్డ్ నార్మల్ జ్యువెలరీకి అయితే ఒక వేస్టేజ్ ఉంటుంది, లేదా ఇంకా మంచి బ్రైడల్ సెట్స్ కానివ్వండి, ఇంకేదైనా హై జ్యువెలరీకి వెళ్ళినప్పుడు 20 నుంచి 20 కన్నా ఎబో పర్సెంటేజ్ ఆఫ్ వేస్టేజ్ అనేది ఇస్తున్నారు. అవును. సో మరి ఇక్కడ మీరు నార్మల్ చైన్ దగ్గర నుంచి అలాంటి హెవీ జ్యువెలరీ కూడా మీరు 10% వేస్తున్నారు అంటున్నారు. సో ఇది నిజంగా మీకు గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు కాకుండా ఏముండదండి. ₹100 వచ్చే ప్లేస్లో ₹50 లాభం వస్తుంది అంతే. ఓకే. ఎందుకంటే మీకు ఎక్కడైతే 20% వేస్టేజ్, ఎక్కడైతే 17% వేస్టేజ్ ఇస్తున్నారో అక్కడ వాళ్ళ షాప్ని చూడండి ఒకసారి. వాళ్ళ షాప్ యాంబియన్స్ ఎలా ఉంది, వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంది, వాళ్ళ రెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యాడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి గొప్ప వ్యక్తులతో ఎలాంటి సెలబ్రిటీస్తో యాడ్ చేపిస్తున్నారు, ఇవన్నీ గమనించుకోండి. ఇవన్నీ కూడా ఏ ఒక యజమాని తన ఇంటి నుంచి పెట్టే అవకాశం ఉండదు. అంతా కూడా క్లయింట్ నుంచి మాత్రమే తీయాల్సి వస్తుంది. బట్ నా షాప్ ని చూసినట్టయితే ఒక చిన్న కిరాణా షాప్ లాగా ఉంటుంది. అసలు గోల్డ్ షాప్ అంటే నమ్మడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. చాలా మంది కొంచెం జూబిల్స్ నుంచి అక్కడి నుంచి వచ్చేసి ఇదా అవును. ఇదా మీ షాప్ అంటూ ఉంటే
ఓకే ఇదేనండి అని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తూ ఉంటా. అంటే ఎప్పుడైతే మనము ఎక్సెస్ ఇస్తామో అప్పుడు ఎక్సెస్ తీసుకోవాల్సింది. ఓకే. ఎస్. కాబట్టి నేను ఎప్పుడు కస్టమర్కి అంబియన్స్ ఇవ్వను, మంచి ఆభరణాన్ని ఇస్తాను. కాబట్టి నాకు అంతగా లాస్ ఏ ఉండదు. అత్యంత తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, నా రెంట్స్ కావచ్చు, ఎక్కడ కార్పొరేట్ యాడ్స్ కానీ అవి ఏమి ఉండవు. కాబట్టి నేను ప్రశాంతంగా 10% ఇవ్వచ్చు. దాంతో పాటుగా నేను ఒక స్వర్ణకారుని, అంటే ఒక వస్తువుని ఏ విధంగా తయారు చేయొచ్చు, ఎవరి దగ్గర తయారు చేస్తే తక్కువకి వస్తుంది అనే దానిపైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఒక షోరూమ్ ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళకి దానిపైన ఏం అవగాహన ఉంటుంది, వాళ్ళ డాడీ కొన్ని కోట్లు సంపాదించుంటాడు, నాన్న నీకు ఇచ్చేస్తున్నాను కొనేసి అమ్మేసుకో అని చెప్తాడు. ఏ అవగాహన ఉండదు. ఇప్పుడు అలా నేను కాదు కదా. నేను ఇలాంటి జీరో స్థాయి నుంచి ఒక గ్రామ్ బంగారం తెలియని కుటుంబం నుంచి వచ్చి ఈరోజు నేర్చుకుంటూ అందులో ఉన్న మెలకువలను తెలుసుకుంటూ ఎక్కువ నుంచి రా మెటీరియల్ తీసుకురావాలి, ఎక్కువ నుంచి రా మెటీరియల్ తీసుకొస్తే కస్టమర్కి బెస్ట్ ఇవ్వగలుగుతాము, ఇవన్నీ నేర్చుకుని వచ్చిన వ్యక్తిని. కాబట్టి నేను 10% నాకు మోర్ దెన్ ఎనఫ్. నాకు అంతకుమించి ఎక్కువ అవసరం కూడా లేదు. కస్టమర్స్ ఆ చిరునవ్వే నా సంపద. సో ఇదే మీ సీక్రెట్ అంటారు. 100%. మీకు బయట ఆల్ ఓవర్ క్లయింట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఆన్లైన్ లో కూడా మీ దగ్గర జ్యువెలరీ అనేది ఆర్డర్ పెట్టుకుంటారు. ఎస్. వన్స్ వాళ్ళకి జ్యువెలరీ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ జ్యువెలరీ రిసీవ్ చేసుకుని నచ్చలేదు అని అంటే మీరు ఏం చేస్తారు? అలాంటి పరిస్థితులు వచ్చాయా మీకు? చాలా ఉంటాయి నాకు, చాలా ఉంటాయి. బట్ అది నచ్చలేదని చాలా తక్కువ మంది చెప్తా ఉంటారు. ఓకే. అయినా ఈ వేదిక మీ సిగ్నేచర్ చూడదని చెప్పదలుచుకున్నాను. ప్రపంచంలో ఏ మూలైన ఉండి వీడియో కాల్ ద్వారా కానివ్వండి, లేస్ట్ నార్మల్ కాల్ ద్వారా కానివ్వండి, ఏదైనా మీ డిజైన్ పంపండి, మీరు అడ్వాన్స్ పే చేయండి. జస్ట్ 1 lakh పే చేస్తారా, 10 lakhs పే చేస్తారా, పే చేయండి. పే చేసిన తర్వాత మేము ఆర్నమెంట్ చేసిన తర్వాత మీకు నచ్చలేదు అని మీ మనస్ఫూర్తిగా అనుకుంటే మీరు కట్టిన ప్రతి డబ్బుని మీ ఇంటికి పంపిస్తాం. పంపించేస్తారు. 1 NP స్టోన్ కాస్ట్ తీసుకోము, 1 NP వేస్టేజ్ తీసుకోము. Hmm. మీరు ఎంతైతే డబ్బులు మాకు పే చేస్తారో అంత డబ్బుల్ని 100% మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసే బాధ్యత మాది. మీరు ఆర్నమెంట్ నమ్మకంతో చేయించుకుంటున్నారు. ఆ నమ్మకానికి నిర్వచనం ఏంటంటే ఆ భరోసా ఇవ్వాలి మేము ఖచ్చితంగా. కష్టపడి సంపాదించే డబ్బుల్ని వృధాగా పోనివ్వమండి మేము. మాకు 10 రూపాయలు లాస్ వచ్చినా పర్లేదు, బట్ క్లయింట్ ఎప్పుడు లాస్ కాకూడదు. ఈ రోజు కాకపోతే రేపన్నా క్లయింట్ మళ్ళీ నవీన్ వాళ్ళు చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి మళ్ళీ మాకు ఆర్డర్ చేస్తారు. బట్ కొన్ని వందల పీసులు మేము తయారు చేసాం అండి, ఎప్పుడు కూడా 10ల సంఖ్యలో కూడా మాకు రిటర్న్ రాలేదు. వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందంటే అబ్బా ఇంత అద్భుతంగా చేశారా మీరు, అసలు మా ఊహించడానికి కూడా వీలు లేకుండా చేశారు అన్న మాటలే విన్నాం తప్ప ఇదేం బాగాలేదండి కొంతమంది అంటారు. అంటే కొంతమందిని సాటిస్ఫై చేయలేమండి మనం. అది నా మిస్టేక్ కావచ్చు, నా కింద ఉన్న టీం మిస్టేక్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఓవర్ ఇంకా కావాలి అన్న కోరిక, క్లయింట్కి ఇంకా బాగుంటే బాగుండు అన్న ఒక ఆతృత కావచ్చు. దానివల్ల మేము న్యాయం చేయలేకపోవచ్చు. 99% కొన్ని వేల మంది కస్టమర్, 100 మంది కూడా చెప్పట్లేదు, కొన్ని వేల మంది కస్టమర్స్కి మేము అద్భుతమైన న్యాయం చేయడం జరిగింది. సో ఇలా చాలా ఫ్లెక్సిబిలిటీ అయితే ఇచ్చేస్తున్నారు కస్టమర్. ఫ్లెక్సిబిలిటీ. కస్టమర్ అంటోడు నా ఇంట్లో ఒక కూతురు, నా ఇంట్లో ఒక అమ్మ, నా ఇంట్లో ఒక బ్రదర్, నేనే. కస్టమర్ అంటే ఎక్కడి నుంచి వచ్చిన ఒక మిషన్ కాదు, నాకు డబ్బులు ఇచ్చే యంత్రం కూడా. కస్టమర్ అంటే నా కుటుంబంలో ఒకరు కాదు భావిస్తాను. వెరీ నైస్. బట్ మీ దగ్గర ఏంటి సార్, గోల్డ్ స్కీమ్ వచ్చేసరికి మిగతా షాప్స్ తో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఎస్. రెగ్యులర్ గా కట్టి లాస్ట్ లో మీరు ఎక్స్ట్రా బోనస్ అమౌంట్ యాడ్ చేయడం ఏంటి, లేదు దాన్ని జ్యువెలరీ తీసుకోవాలంటే వేస్టేజ్ మీద తగ్గించడం ఏంటి, అసలు ఇంత మంచి సూపర్ స్కీమ్ ఎలా ప్లాన్ చేశారు మీరు? అంటే వాస్తవంగా స్కీమ్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుంటా ఉంటారు పెద్ద వాళ్ళు. ఒకసారి మా వ్యూస్ కోసం మీ గోల్డ్ స్కీమ్ ఒకసారి చెప్తారు? ఖచ్చితంగా అండి. మీరు ఎవ్రీ మంత్ ఎంత అమౌంట్ అని పే చేసుకోవచ్చు అండి. అది 20,000, ఒక మంత్ 30,000, ఒక మంత్ 5,000, ఒక మంత్ 50,000. ఇలా 11 months పే చేసిన తర్వాత 12th month మీరు ఎంతైతే అమౌంట్ పే చేశారో దాన్ని డివైడ్ చేసి ఒక మంత్ బోనస్గా ఇస్తాము. ఓకే. అలా వద్దు అనుకుంటే, బోనస్ వద్దు అనుకుంటే ఎంతైతే అమౌంట్ కట్టారో ఆ అమౌంట్కి వేస్టేజ్ తీసుకుంటే ఆర్నమెంట్ ఇస్తాము. మీరు గోల్డ్ కాయిన్ తీసుకోవచ్చు, ఆర్నమెంట్ తీసుకోవచ్చు, డబ్బుల్ని కూడా రిటర్న్ తీసుకోవచ్చు, సిల్వర్ కూడా తీసుకోవచ్చు. మీరు కొన్ని షోరూంలో ఆర్నమెంటే తీసుకోవాలని చెప్తారు. ఎలాంటి అవసరం మీకు ఉందో 11 months తర్వాత అలాంటి అవసరాన్ని తీర్చడానికి మీ నవీన్గా ఉంటుంది. నాకు లాభం కాదు, వాళ్ళు పొదుపు చేసుకోవాలి, వాళ్ళ ఇంట్లో బంగారం తీసుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు సాటిస్ఫైగా ఉండాలి. నవీన్ గోల్డ్ దగ్గర బంగారం తీసుకున్నాని వాళ్ళు కొన్ని సంవత్సరాలు గుర్తుంచుకోవాలి. సో బయట గోల్డ్ స్కీమ్ వాళ్ళతో పోలిస్తే ఇక్కడ స్కీమ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బెనిఫిట్ అయ్యేలాగే ఉంది.